పిచ్చి వేషాలు వేస్తే ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చర్చిస్తూ ఉన్నారు. ఒకవైపు పాక్ అణ్వస్త్రాన్ని చూపిస్తూ భారత్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ వ్యూహం ఎలా ఉండాలి, దశాబ్దాలుగా భారత్కు తలనొప్పిగా మారిన పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పాలి అనే అంశంపై డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. భారత్ పాక్ యుద్ధం మొదలైందా? ఇది అప్రకటిత యుద్ధంగానే భావించాలా? ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన భీకరమైన సమరం జరుగుతుంది. ఎలాంగ్ ది ఎల్ఓసి వెంబడి అరేబియన్ సీలో పాకిస్తాన్ టెరిటరీ అంతా భారత మిసైల్స్ ఇవన్నీ వెళుతున్నాయి. డ్రోన్లు పాకిస్తాన్ కూడా మనపై ఫైటర్ జెట్లు డ్రోన్లు ఉపయోగిస్తుంది. కానీ ఇవి ఒకటికొకటి మేము యుద్ధం చేసుకుంటున్నట్టు ప్రకటించలేదు. యుద్ధం ప్రకటించడం అంటే భారత సుప్రీం కమాండర్ మన రాష్ట్రపతి దాన్ని జారీ చేస్తారనమాట. అదేవిధంగా అక్కడ సుప్రీం కమాండర్ అక్కడ వాళ్ళ అధ్యక్షుడు జర్దారీ జారీ చేయాలి. అంటే వీళ్ళంటి జారీ చేయకుండానే ఒకరికొకరు ప్రతిస్పందించడం వల్ల ఇది అప్రకటిత పూర్తి స్థాయి యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్య మొదలైపోయింది. పాకిస్తాన్ ఇంతలా ప్రతిస్పందిస్తుంది అని ఎవరు ఊహించలేదు. కానీ ఎందుకు ఇంత ధీటుగా ప్రతిస్పందిస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ భారత్ దానికి అంతకు మించి అన్నట్టుగా రియాక్ట్ అవుతోంది. పాకిస్తాన్ కరాచీ పోర్టును ధ్వంసం చేసింది, అక్కడ మొత్తం చాలా డ్యామేజ్ చేసింది. ప్రధానే పారిపోవాల్సిన పరిస్థితి, షహబాజ్ షరీఫ్ బంకర్లలోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు పాకిస్తాన్ రెచ్చిపోతోంది, ఇంతలా స్పందిస్తోంది? పహల్గామ్ దాడి ఏప్రిల్ 22 అనంతరం భారత్ ఏదో విధంగా సర్జికల్ స్ట్రైక్ కనీసం చేస్తాని అందరూ ప్రపంచమంతా ఊహించినట్టు మన భారతదేశం మే 6వ తారీఖు అంటే 2 వారాల తర్వాత రియాక్ట్ అయ్యిందండి. ఆ రియాక్షన్ ఎలా ఉందంటే ఆపరేషన్ సింధూర్ అనడం కంటే ఆపరేషన్ సింధూర్ అంటే మన బొట్టు కాటుకులు పట్టుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి సమాధానం మన వేరే వనితల ద్వారా చెప్పించినట్టు సింధూర్ చేసిందండి. అది పిఓకే. అంతకుముందు జరిగిన సర్జికల్ అటాక్ కేవలం పిఓకే బోర్డర్లో టెర్రరిస్ట్ క్యాంపులు కాకుండా లాహోర్ దగ్గర అంటే 100 కిలోమీటర్ల పాటు భారతదేశం చొచ్చుకుపోయింది. అంటే ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక గొడ్డలి పెట్టి అయిపోయింది. పాకిస్తానీల్లో ఇది ఒక అవమానకరం అంటే వాళ్ళ అవమానం అనమాట. ఏదో విధంగా భారత్కు ప్రతిస్పందించకపోతే మాకు అవమానం అనేటట్టు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ ఎస్పెషల్ అసీం మునీర్ గారు ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు ప్రతిస్పందిస్తారు అనుకున్నాం. కానీ ఇంతలా ప్రతిస్పందిస్తారు అనుకోలేదు. అంటే వాళ్ళు యుద్ధం వచ్చేంత విధంగా రాత్రి ప్రతిస్పందించడం జరిగింది. అందువల్ల వాళ్ళ ప్రతిస్పందనలో ఆశ్చర్యం లేదు. కానీ ఇంతలా ప్రతిస్పందిస్తారా అనడంలో మాత్రం ఆశ్చర్యం ఉంది. వాళ్ళు ప్రతిస్పందించారు. పూర్తి స్థాయి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పెట్టుకుని భారతదేశం మీద ఏదో ఒక నష్టం కలిగించి కనీసం సోలేస్ అంటే పాకిస్తానీలకు ఇదిగో మేము కూడా ఏదో చేసాం, భారతీయులు సరైన సమాధానం చెప్పాం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో మనం ఏదో కాన్ఫిడెన్స్ రప్పించడానికి ఆర్మీలో మళ్ళీ జీవసత్వాలు పోషించడానికి వాళ్ళు ప్రతిస్పందించారని చెప్పుకోవచ్చు. రైట్. పహల్గామ్ దాటికి ధీటుగా సమాధానం చెబుతామన్నారు మన నేతలు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు. 9 ఉగ్రవాద స్థావరాలని కూల్చేశారు. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని తుదముట్టించిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ దీనికి ప్రతిస్పందన ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది అని చెప్పి షహబాజ్ షరీఫ్ చెప్పినట్టుగానే పాకిస్తాన్ రియాక్ట్ అయింది. నిన్న రాత్రి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతోన్న ఈ దాడులు అవ్వచ్చు, ప్రతి దాడులు అవ్వచ్చు, కాస్త డీటెయిల్డ్గా, ఎందుకంటే మీకు భారత్ పాకిస్తానీ భూభాగాల గురించి మొత్తం అవగాహన ఉంది కాబట్టి అటాక్ ఎలా జరిగింది, దానికి భారత్ కౌంటర్ ఏ రకంగా ఇచ్చింది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ అండి. భారత్ పాకిస్తాన్ల మధ్య 3323 కిలోమీటర్లు. ఈ బోర్డర్ని అంతర్జాతీయ సరిహద్దు అని ఒకదాగా విభజించవచ్చు. 2000 కిలోమీటర్ల వరకు. గుజరాత్ అక్కడ సింధు ప్రావిన్స్కి, అదేవిధంగా రాజస్థాన్ సింధు ప్రావిన్స్లకి మధ్యలో కొంత అంతర్జాతీయ బోర్డర్ ఉంది. పంజాబ్ మన పంజాబ్ వాళ్ళ పంజాబ్కి అంతర్జాతీయ బోర్డర్ ఉంది. ఈ పంజాబ్ అనంతరం మనకి ఏంటంటే జమ్మూ నుంచి ఎల్ఓసి మొదలవుతుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. ఇది 704 కిలోమీటర్లు మొత్తం. ఇది జమ్మూ, పూంచ్, నౌషారా సెక్టర్స్ అని మన దగ్గర ఉంటుంది. అక్కునూరు సెక్టార్ అని ఇక్కడ ఉంటుంది, జమ్మూ సెక్టార్ అని. అటువైపు ఏంటంటే పిఓకే ముజఫరాబాదు, సియాల్కోట అందులో పాకిస్తాన్ వైపు ఉంటాయి. తర్వాత సియాచిన్ గ్లేషియర్ NJ 9848 అనేది ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత AGPL అనేది 80 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అది పూర్తి హిమాలయాల్లో
హిమాలయాలో ఉంది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. సియాచిన్ గ్లేషియర్ దగ్గర పూర్తి అలర్ట్ ఉందండి. ఆ సియాచిన్ గ్లేషియర్ యుద్ధం తంత్రం ఇంకా బయటికి రాలేదు. అక్కడ కూడా యుద్ధం జరుగుతుంది సియాచిన్ గ్లేషియర్ దగ్గర, వాళ్ళకే మనకే జరుగుతుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పాకిస్తాన్ నైట్కి నైట్ రాత్రి 8-9 గంటల వ్యవధిలో ఏం చేసిందంటే మొట్టమొదటిగా భారతదేశ టౌన్స్ని ఎస్పెషల్లీ అటాక్ చేసింది. ఈ నగరాలు పట్టణాలు ఎక్కడున్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్, మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న జమ్మూ శ్రీనగర్లో ఎయిర్పోర్ట్లని టార్గెట్ చేసిందండి అది. అదే విధంగా అవంతిపూర్ అని ఒకటి ఉంది, దాన్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే జమ్మూ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. అదేవిధంగా పంజాబ్లో పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది. రాజస్థాన్లో బికనీర్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది, బికనీర్, అంబాలా. ఎందుకంటే భారతీయ విమానాలు ఎగరకుండా చేయడానికి వాటిని టార్గెట్ చేసింది. అదేవిధంగా సివిలియన్స్, మిలిటరీ అనేది మనం పాటించాం మానవత్వంతో. భారతదేశం ఏం చేస్తుందంటే హృదయం పక్కన ఉండగానే పోరాడుతూ ఉంటుంది చేతులతో. పాకిస్తాన్కి హృదయం ఉండదండి, పోరాడుతూనే ఉంటుంది. సివిలియన్స్ లేదు, వాళ్ళు లేదు, అటాక్ చేసేసింది అనమాట. ఓకే, మనం అందరూ సివిల్ డ్రిల్ వీటి వల్ల ఏంటంటే భారత్ బ్లాక్అవుట్ ప్రకటించి ఎక్కడికక్కడ బంకర్లు అవి ఏర్పాటు చేసింది. అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. అది ఎస్పెషల్లీ గుజరాత్ నుంచి కింద రాజస్థాన్, తర్వాత పంజాబ్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవి బార్డర్. ఇదే విధంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీని కూడా అలర్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇంకా ఏం జరిగిందంటే ఇక ఈ పట్టణాల మీద పాకిస్తాన్ ఏం చేస్తే F-16 ఫైటర్స్ని కూడా ఉపయోగించింది. తన అమ్ములు పోదులు తీవ్రమైన అధునాతన అస్త్రాలైన డ్రోన్, క్యామికోజ్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి, సూక్ష్మంగా ఉంటాయి, చాలా అధునాతనమైన డ్రోన్స్ అండి క్యామికోజ్. ఇవి ఉక్రెయిన్, రష్యా మీద కూడా ఉపయోగించింది అనమాట. టర్కీ, ఇరాన్ నుంచి పట్టుకెళ్ళి, అంటే వాళ్ళు కూడా తయారు చేశారు, టర్కీ, పాకిస్తాన్ నుంచి పట్టుకువెళ్ళి. తర్వాత వీటిని, ఈ అధునాతనమైన ఆయుధాలని చాలా తీవ్రంగా ఉపయోగించడం జరిగింది. ఓకేనండి. ఈ ఆయుధాలని మనం భారతదేశం ఏం చేసిందంటే అడ్డుకుంది, అంటే డిఫెండ్ చేసుకుంది. ఏ విధంగా డిఫెండ్ చేసుకుందంటే భారతదేశంలో S-400 మిసైల్ సిస్టమ్ ఒకటి, ఓకే, L-70 వాయు రక్షణ వ్యవస్థ ఒకటి, 2 ఆకాశ రక్షణ వ్యవస్థ ఒకటి, శిఖర్ రక్షణ వ్యవస్థ ఒకటి. ఈ రక్షణ వ్యవస్థల్ని ఒక లేయర్స్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లేయర్ ఇప్పుడు S-400 నుంచి తప్పించుకుందనుకోండి ఏదైనా, రెండో లేయర్ ఉంటుంది. ఈ 3 లేయర్ల వాయు రక్షణ వ్యవస్థ ఉండడం వల్ల పాకిస్తాన్ ఉపయోగించిన కామికోజ్ డ్రోన్ సుమారు 50 డ్రోన్లు పేల్చినట్టు రక్షణ వర్గాలు ఈరోజు ప్రకటించిన ఉదయం 50 డ్రోన్లని కూల్చేశాయి. 8 క్షిపణులు, అత్యాధునిక క్షిపణులను, పాకిస్తాన్ క్షిపణులను మన భారత వాయు వ్యవస్థ ఎస్పెషల్లీ S-400 కూల్చివేయడం జరిగింది. తర్వాత ఇంకొక మంచి గుడ్ న్యూస్, భారతీయులందరికీ గుడ్ న్యూస్, ప్రపంచానికి గుడ్ న్యూస్, అమెరికాకి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే F-16 బాంబర్స్ అమెరికా నుంచి తెచ్చుకుంది. ఈ F-16 బాంబర్స్ని భారత వాయు రక్షణ వ్యవస్థ కూల్చేయడం జరిగింది. ఈ పైలట్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది పంజాబ్ దగ్గర, రాజస్థాన్ దగ్గర. సో ఈ విధంగా F-16 బాంబర్ ఒకటి కూల్చేసాం. JF-17 బాంబర్ అని చైనా నుంచి తెచ్చుకుంది, JF థండర్ అని. JF-17 2 బాంబర్స్ని మనం కూల్చేయడం జరిగింది. ఆ పైలట్లు కూడా సురక్షితంగా మనం పట్టుకోవడం జరిగింది. అంటే ఇంకా పాకిస్తాన్ బొంకడానికి లేదు మా ఆయుధాలు. ఇంకోటి ఏంటంటే ఈ కూల్చిన ఆయుధాలు అత్యాధునిక ఆయుధాలని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే తర్వాత దీంతోపాటు ఈ LOC వెంబడి 704 కిలోమీటర్ల పరిధి అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భీకరమైన షెల్లింగ్ చేస్తుంది. అది భారతీయ విలేజ్లు, వీటిలోకి పట్టణాలకు, సరిహద్దు గ్రామాలు. ఈ షెల్లింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ హోవిట్జర్ 155 శతఘ్ను దళాలు దిగిపోయినాయి, యుద్ధ ట్యాంకులు దిగిపోయినాయి. భారతదేశం ఇంచు కూడా పాకిస్తాన్ని భారత ప్రావిన్స్లోకి రానివ్వడం లేదు, భారత రాష్ట్రాల్లో. కానీ POK దగ్గర భారత బలగాలు చొచ్చుకుని వెళ్ళిపోయి ఒక 50 కిలోమీటర్ల పాటు POK దగ్గరని తెలుస్తున్నాయండి ఇప్పుడు దాకా సమాచారం. ఇది చాలా విపరీతం. తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే భారత విక్రాంత్, INS విక్రాంత్ ద్వారా అరేబియన్ సీలో కరాచీని నాశనం చేయడం అనేది ఒక మరో అధ్యాయం కింద చెప్పుకోవచ్చండి. ఇది ఎంతటి సువర్ణ అధ్యాయం అంటే 1971 యుద్ధంలో ఇందిరా యుద్ధం చేసినప్పుడు కరాచీ పోర్టుని మనం సర్వనాశనం చేసి పాకిస్తాన్ ఓటమికి ఎలా అయితే పెట్టామో, భారతదేశం ప్రస్తుతం రాత్రికి రాత్రి కరాచీ ఎయిర్పోర్ట్ నౌకాదళాన్ని నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో INS విక్రాంత్ ఒకటి, సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. తర్వాత 1856 సబ్మెరైన్ క్షిపణి దళాలు అంటే KL-1000 అనే క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇది ఎందుకు కరాచీ మీదే దాడి చేసిందంటే కరాచీని నౌకాదళ కేంద్రం పాకిస్తాన్కి, ఆ పాకిస్తాన్ నౌకాదళ కేంద్రాన్ని టార్గెట్ చేసి కరాచీని నాశనం చేసేసాం. ఇక కరాచీ ఇంకోటి ఏంటంటే 20% GDP ఉంటుంది, అతిపెద్ద పట్టణం. ఓకే, రెండోది ఏంటంటే అక్కడ ఎలీట్ అంటే కంపెనీలు, పాకిస్తాన్లో అతిపెద్ద కంపెనీల కేంద్రం.
పాకిస్తాన్ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఈరోజు మొత్తం జీరోకి వెళ్ళిపోయింది. పైగా అసలు ఈరోజు ప్రకటించలేదు, దాన్ని ఓపెనే చేయలేదు. ఈ విధంగా కరాచీని టార్గెట్ చేసేశారు. రెండోది ఏంటంటే భారత రక్షణ వ్యవస్థ ఏం చేసిందంటే HQ-9 అనే వాళ్ళ వాయు రక్షణ దళాన్ని లాహోర్లో పూర్తిగా సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా అక్కడ ఏ యుద్ధ విమానం వెళ్ళినా దాన్ని గుర్తించడం పాకిస్తాన్ తరం కాదు, దాన్ని వేయడం పాకిస్తాన్ తరం కాదు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఓపెన్ అనమాట. అంటే లాహోరు వరకు ఈ సియాల్కోటు, లాహోరు, ఈ మురిద్కే, ఈ పరిదంతా భారత వాయుసేన పరిధిలోకి వచ్చేసింది. భౌగోళికం కాదు, భూపరంగా కాకుండా భారత వాయుసేన అంటే ఇంకా లాహోర్ వరకే భారత పరం అయిపోయిందని మనం ఇప్పుడు ప్రకటించుకోవచ్చు. ఇది యుద్ధ తంత్రం అండి. భారత అధునాతన ఆయుధాల పోరాట పటిమ అనేది తెలుస్తుంది. ఇంకా లాస్ట్ క్లుప్తంగా దీన్ని చెప్పాలి అంటే భారతదేశం పాకిస్తాన్తో 10 సంవత్సరాల యుద్ధం చేస్తే ఎంత నాశనం చేయగలదో దాన్ని పక్కా వ్యూహంతో ఏప్రిల్ 22 తర్వాత పక్కా వ్యూహాన్ని రచించుకుని ఒక్క రాత్రిలో పాకిస్తాన్ అంత సర్వనాశనం చేసింది. 2, పాకిస్తాన్ ఒక మనిషిలో కీళ్ళు జాయింట్లు కొట్టేస్తే మనిషి కదలలేనట్టు పాకిస్తాన్ యొక్క 8 లక్షల సుమారు 8 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో 20కి పైగా సిటీల్ని, వాళ్ళ నౌకాదళ కేంద్రాలని, వారి ఆర్మీ కంటోన్మెంట్ని టార్గెట్ చేసుకుని కొట్టడం జరిగిందని ఇక్కడ మన విపులీకరణ జరుగుతుంది. ఇది నేను మాటలో చెప్పలేను, ఒక భీకర యుద్ధం, భీకర సమరం పాకిస్తాన్ కాళరాత్రి చూసిందని మాత్రం చెప్పవచ్చు. రైట్. ఇప్పటి వరకు జరిగిన 4 యుద్ధాల్లో చూసుకుంటే 1947, 65, 71 అండ్ 99 భారత్దే పై చేయి, భారతే గెలిచింది. సో భారత్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి, అలాగే పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఏమీ తక్కువ కాదు. ఈ 2 దేశాల ఆయుధాలను కంపేర్ చేసి ఏం చెప్తారు, అలాగే పాకిస్తాన్ నిన్నటి ఆపరేషన్లో వాడిన ఆయుధాలు ఏంటి, మిసైల్స్ ఏంటి, అండ్ భారత్ వాడిన ఆయుధాలు ఏంటి, మిసైల్స్ అంటే ఏంటి, ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధం ఏంటంటే త్రివిధ దళాలు అన్నీ పాల్గొన్నాయి. పాకిస్తాన్ త్రివిధ దళాలు ఉంటే భారతదేశం తరపున త్రివిధ దళాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ త్రివిధ దళాల్లో చాలా కీలకమైన అంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ వైటల్ రోల్ అనమాట. అది వాయు దళం అంటే ఎయిర్ ఫోర్సులు అని చెప్పుకోవచ్చు. భారత ఎయిర్ ఫోర్స్ తరపున మనకున్న యుద్ధ విమానాలు ఏంటంటే రఫేల్ 4.5 జెన్ రఫేల్ అండి. ఇది స్టెల్త్ ఫైటర్లు ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. ఈ అంబాలా, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి, యూపీ నుంచి బయలుదేరిని, బెకనీర్ నుంచి అని చెప్పుకోవచ్చు, మధ్యప్రదేశ్ నుంచి కూడా. ఇక్కడ రఫేల్ ఫైటర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ రఫేల్ ఫైటర్స్లో ముఖ్యంగా ఉన్న మిసైల్స్ ఏంటంటే స్కాల్ప్ మిసైల్, అది 8 to గ్రౌండ్ ఉంటుందండి స్కాల్ప్ మిసైల్. తర్వాత హ్యామర్ అని ఉంటుంది, అది 8 to గ్రౌండ్ ఉంటుంది, 300 కిలోమీటర్ పరిధి ఉంటుంది. చాలా అధునాతన ఆయుధాలు, ప్రపంచంలోనే అత్యాధునిక. తర్వాత ఇదే రఫేల్లో మన బ్రహ్మోస్ 8 to ఎయిర్ అనేది ఒకటి ఉందండి. ఆ మిసైల్ చాలా పవర్ఫుల్, ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది బ్రహ్మోస్. తర్వాత ఇంకో మిసైల్ ఏంటంటే మెటియోర్ అని ఉంటుంది, ఇది కూడా 308 to ఎయిర్ అండి. అంటే పాకిస్తాన్ యుద్ధ విమానాలు రాత్రి F-16 కూల్ చేయడంలో ఇవి పాత్ర పోషించుంటాయి అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత రెండవ విమానం Su-30 MKI, సుఖోయ్ 30 MKI అనేది ఒకటి ఉంది, సుఖోయ్ 27 MKI అని. ఈ సుఖోయ్ ఫైటర్స్ రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఇవి 4th జనరేషన్ అండి. ఇవి ప్రపంచంలోనే అత్యాధునిక విమానాల్లో ఒకటి. ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తున్న రాత్రి యుద్ధంలో పాల్గొన్నాయి. తర్వాత యుద్ధ విమానాలు అంటే MiG-21 అంటారు, MiG-23, MiG-25, MiG-27. ఇవన్నీ ఒక సిరీస్, మిగ్ సిరీస్ అంటారు. ఇవి చాలా అనుభవంతో కూడినవి అనమాట. హైలీ ఎక్స్పీరియన్స్డ్ యుద్ధ విమానాలండి. ఇవి గత కొన్ని 5 దశాబ్దాలుగా భారతదేశ వాయుసేనలో మనకి సహాయం చేస్తున్నాయి. ఈ యుద్ధ విమానాలు రాత్రి పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత మిరేజ్ 2000 అనేది ఒకటి పార్టిసిపేట్ చేసింది. గ్రౌండ్ అటాక్ చేస్తారు అనమాట. ఇది భూమికి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధిలో గ్రౌండ్ అటాక్ చేస్తుంది. మిరేజ్లు చాలా శక్తివంతం, ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత మనమే స్వదేశంగా తయారు చేసుకున్న LCAలు కూడా రాత్రి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానమైన యుద్ధ విమానాలు. ఇక పాకిస్తాన్ తరపున F-16 అని అమెరికా నుంచి తెచ్చుకుంది, F-15 అని ఒకటి ఉంది. తర్వాత చైనా నుంచి తెచ్చుకున్న JF-17, JF-10 అని థండర్, JF-17 థండర్ అని చాలా కీలక పాత్ర పోస్తుంది పాకిస్తాన్ తరపున. ఈ JF-10, JF-17లు, ఈ F-16లు, ఈ 3 రకాల యుద్ధ విమానాలను రాత్రి మనం కూల్చడం జరిగింది. ఇవి యుద్ధ విమానాలకు సంబంధించి. తర్వాత హెలికాప్టర్లో మన ధృవ్ హెలికాప్టర్ ఒకటి, ALH హెలికాప్టర్, KM అని, క్యామికో అని రష్యా నుంచి కొని తెచ్చుకున్నాం ఈ హెలికాప్టర్లు. తర్వాత అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి తెచ్చుకున్నాం, చాలా అత్యాధునిక ఈ హెలికాప్టర్లు. తర్వాత అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ తరపున చైనా నుంచి తెచ్చుకున్న హెలికాప్టర్లు ఉన్నాయి, అమెరికా నుంచి తెచ్చుకున్నాయి, కానీ అంత అత్యాధునికమైన కావు. రాత్రి ఇవి భీకర యుద్ధంలో పాల్గొన్నాయని తెలుస్తుంది. తర్వాత వాయుసేనలోనే డ్రోన్లు అనేవి ఉంటాయి. ఈ డ్రోన్లో మన ఆయుధం ఏంటంటే MQ-9 అండి, అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఇవి చాలా పవర్ఫుల్ అనమాట. తర్వాత హ్యాపీర్ అని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత పాకిస్తాన్ తరపున
వాళ్ళకి ఏంటంటే క్యామికోజ్ అనే అత్యాధునికమైన డ్రోన్లు ఇవన్నీ జమ్మూ, శ్రీనగర్, ఇప్పుడు జైసల్మేరు, బికనీరు, అమృత్సర్ల మీద ప్రయోగిస్తుంది ఈ డ్రోన్లని. వాటిని ఎప్పటికప్పుడు మనం కూలుస్తున్నాం, అదొకటి. తర్వాత ఈ వాయు వ్యవస్థలోనే అత్యంత కీలక పాత్ర పోషించేది కేవలం అటాక్కే కాకుండా డిఫెండ్ చేసుకోవడానికి ఉండేది S-400. ఈ S-400 400 కిలోమీటర్ పరిధిలో దేనైనా కూలుస్తుంది, 1000 కిలోమీటర్లు ఏదైనా గుర్తించగలుగుద్ది. ఇది దాటి పక్షి కూడా భారతదేశంలో ఎంటర్ అవ్వలేదు. ఇది S-400 బ్యాటరీలు మనం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఒకటి, తర్వాత పంజాబ్ దగ్గర ఒకటి, 2 మోహరించామని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రష్యా నుంచి తెచ్చుకున్న 3 బ్యాటరీలు ఉన్నాయి. ఇది వెస్ట్ బెంగాల్ది కూడా పాకిస్తాన్ బోర్డర్కి తరలిస్తుంది భారతదేశం. ఎందుకంటే ఢిల్లీ, ముంబై దగ్గర ఒకటి డిప్లాయ్ చేయాలని ప్రయత్నిస్తుందని మనకు తెలుస్తుంది. అంటే S-400 ముంబై దగ్గర పెడుతుంది, ఎందుకంటే ఆర్థిక రాజధాని. మనం కరాచీ అటాక్ చేసే వాళ్ళని, అంటే ఇప్పుడు వాళ్ళు గ్యారంటీ ఈరోజు ముంబైని అటాక్ చేసే అవకాశం మనకు తీవ్రంగా ఉంది. ఎందుకంటే ముంబైని అటాక్ చేస్తే మన ఆర్థిక రాజధాని, ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ముంబై అంటే పేరు మోసింది మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే ముంబైని వాళ్ళు దాడి చేస్తారని ముంబైలో బ్లాక్అవుట్ ప్రకటించి S-400ని అక్కడ మోహరిస్తున్నారు. ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3 S-400 బ్యాటరీలు ఉంటే వాళ్ళ అణ్వాయుధాన్ని భారత్ మీద ఉపయోగించడానికి ఆస్కారం లేకుండా అక్కడ చేయొచ్చు. ఇక దీంతోపాటు INS విక్రాంత్, INS విక్రమాదిత్యాలు పాల్గొంటున్నాయి. కానీ INS విక్రమాదిత్య మలక్కా స్ట్రైట్ దగ్గర చైనా వస్తే ఎలా ఉంటుందని అడ్డుకుంటుందన్నమాట. INS విక్రాంత్ అక్కడ ఉంటుంది, అది సరిపోతుంది. తర్వాత ఎన్నో 293 షిప్పుల్లో వెస్టర్న్ కమాండ్ ముంబై నుంచి 100 షిప్పులు అరేబియన్లో నౌకాదళాన్ని చేసింది. తర్వాత ఇది నౌకాదళానికి సంబంధించింది. న్యూ సబ్మెరైన్స్ అవన్నీ అరేబియా సముద్రంలో చేపలు తిరిగినట్టు, తిమింగళాలు తిరిగినట్టు తిరుగుతున్నాయండి. ఇటు మలక్కా స్ట్రైట్ నుంచి హిందూ మహాసముద్రం అంతా ఇప్పుడు భారతదేశ పరిధిలో ఉంది. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం, రష్యాకు వార్నింగ్ ఇస్తుందని. న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నీ కూడా INS దుర్గా, INS విక్రమాదిత్య, వీటితో పాటు INS అరిహంత్, INS ఇవన్నీ సింధు దుర్గ్ అని ఉంటాయి. హిందూ ఓషన్లో చేపలు తిరిగినట్టు, తిమింగళాలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఇది పెద్ద రిపోర్ట్ అండి. ఇది చైనాకి పెద్ద వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒరే పాకిస్తాన్ తరపున వెళ్ళొద్దని చెప్తున్నాం. దీంతోపాటు ఆర్మీ యుద్ధ ట్యాంకులను పెట్టి, అర్జున్ ట్యాంకు, MBT ట్యాంకులను పెట్టి, శతఘ్నుల దళాలను పెట్టి, ఇవి పెట్టి LOC వెంబడి 323 కిలోమీటర్ ఇంచు కూడా భారతదేశంలో పాకిస్తానీలు భారతదేశంలో రాకుండా అరికట్టి పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. ఈ విధంగా త్రివిధ దళాలు ఎలా అన్ని సకల ఆయుధాలు, అంటే ప్రపంచంలోనే హైలీ సాఫిస్టికేటెడ్ వెపన్స్, అత్యాధునిక ఆయుధాలతో ఇట్స్ ఎ టెక్నాలజికల్ వార్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు వార్ఫేర్ జరుగుతుంది. ఇన్ని రకాల ఆయుధాలని ఈరోజు ప్రపంచానికి భారత సత్తాని చాటుతూ భారత ఆయుధాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఆయుధాలు, ఎస్పెషల్లీ చైనా ఆయుధాలని మనం కొల్లగొడుతున్నామని చెప్పుకోవచ్చండి. రైట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలు అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అక్కడ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ వాడుతున్నది. అండ్ JF-17 వాళ్ళు వాడుతున్న JF థండర్, JF-10, JF-17. రైట్. అవన్నీ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? అవి అంటే ఇప్పుడు ఈ ఫైట్లో చూస్తే కనుక అవి తుతునీలు అయిపోయినట్టే కదా చాలా వరకు. ఆల్రెడీ ఒకటి JF-17 అయినా JF-17 మనం కూల్ చేసాం, ఒక పైలట్ కూడా JF-10 ఆధీనంలోకి తీసుకున్నారు. కాబట్టి అంటే వాటిని అంటే భారత ఆయుధాల ముందు, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు అవి తట్టుకోలేకపోయాయి. అంటే అవన్నీ కూడా పాకిస్తాన్, చైనా నుంచి, పక్క దేశాల నుంచే కదా తెచ్చుకున్నారు. చైనా నుంచి అంటే వాళ్ళని కూడా ఓడించినట్టే కదా చైనాను కూడా. ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ అమ్ముల పొదిలో, అంటే పాకిస్తాన్ ఆర్సనల్ అంటారు. పాకిస్తానీ ఆర్సనల్ కంటైన్స్ అరౌండ్ 80% ఆఫ్ చైనీస్ వెపన్స్ అండి. చైనా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు 80% పాకిస్తాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. ఈ ఆయుధాల్లో ముఖ్యంగా JF-17, JF-10, HQ-9 అని మన S-400కు ఆపోజిట్గా పెట్టిన అంటే ఎయిర్ స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది కూడా వాళ్ళ నుంచి తెచ్చుకుంది. దాన్ని లాహోర్ దగ్గర పెడితే దాన్ని సర్వనాశనం చేసాం. లాహోర్ దగ్గర ఆపరేషన్ సింధూర్ 1లోనే నాశనం చేసేసాం. తర్వాత HQ-9 బ్యాటరీలు పోని, JF-2 పోయి. అంటే ఇప్పుడు మనం ఒక రకంగా చైనాని ఓడిస్తున్నాం, చైనా ఆయుధాలను సర్వనాశనం చేసామని చెప్పుకోవచ్చండి. చైనా తర్వాత అమెరికా ఉందనుకుంటా పాకిస్తాన్కి. అమెరికా యుద్ధ విమానం, ముఖ్యంగా F-16 ఫైటర్స్ మనం ఆల్రెడీ పడగొట్టి ఆయన యొక్క యుద్ధ విమాన పైలట్ని మనం సజీవంగా పట్టుకోవడం జరిగింది. ఇది అమెరికా కూడా అవమానమే, ఎందుకంటే F-16 అనేది చాలా అధునాతన ఆయుధం. అది దాన్ని కూడా మనం ఈ S-400 కానీ, దీన్ని డాగ్ ఫైట్లో ఈ రఫేల్స్ కానీ, మన LCA కానీ ఏదో ఫైటర్లో మిసైల్ అనేది దాన్ని పడగొట్టి ఉంటుందండి. రైట్. యుద్ధం తర్వాత ఇప్పుడు భారతీయులందరూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. మోదీ గారు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వీఆర్ రెడీ అని చెప్తూ ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. అండ్ భారతీయులు విజయ గర్వంతో ఉన్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం పాకిస్తానీల మానసిక స్థితి ఏ రకంగా ఉంది,
ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నారు పాకిస్తానీలు అంటే ఏం చెప్తారు? యునైటెడ్ ఇండియా వర్సెస్ డివైడెడ్ పాకిస్తాన్ మీకు అర్థమై ఉంటుంది. మనం ఐకమత్యంతో పోరాడుతున్న భారతదేశం 145 కోట్ల మంది ఐకమత్యంతో రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్నిటికీ యునైట్ అయ్యి ఐకమత్యంగా పాకిస్తాన్పై దాడి చేస్తున్నాం. కానీ అటుపక్కన ఎలా ఉందో చూడండి. అటుపక్కన డివైడెడ్ పాకిస్తాన్, ఐకమత్యలేమితో పోరాడుతున్న పాకిస్తాన్. ఒక రకంగా బలూచ్ తీవ్రవాదులు అటాక్ చేస్తున్నారు, క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది రాత్రి. అదేవిధంగా ఈ పైన నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో ట్రైబల్స్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు తాలిబాన్ తరపున పాకిస్తాన్ మీద అని తెలుస్తుంది. అపోజిషన్ పార్టీలు రాత్రికి రాత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే మన అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు 16 పార్టీలు ప్రభుత్వం వెనకాల నిలబడినాయి. మోడీ గారు మీరు ఏం చేసుకున్నా మామూలుగా మేము తల ఊపుతాం, మీరు వెళ్ళండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రాహుల్ గాంధీ గారు, 16 పొలిటికల్ పార్టీలు. కానీ పాకిస్తాన్ నైట్ చూడండి, ఎవరైనా అపోజిషన్ పార్టీలు ప్రదర్శన పగలు చేస్తారు. ఒక పక్కన ఇండియా అటాక్ చేస్తుంటే, కాళరాత్రి చూపిస్తుంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ తరపున లక్షలాది మంది ఫాలోవర్స్ ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయమని రోడ్ల మీద ఉన్నారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి అండి. పాకిస్తాన్ ఐకమత్యలేమి అంటే డివైడెడ్ పాకిస్తాన్, ఇటువైపున యునైటెడ్ ఇండియా పోరాడుతున్నాయి. మీకు తెలుసు యుద్ధంలో ఐకమత్యం ప్రధానం. 1962 యుద్ధం తీసుకుంటే చైనా తోకమూడిచి వెళ్ళిపోయింది మన మీద పోరాడలేక కాదు, భారత ఐకమత్యాన్ని చూసి. అప్పుడు ఎంజీఆర్ వీళ్ళందరూ పోషించిన పాత్ర మీకు అందరికీ తెలుసు. సో ఐకమత్యం అనేది ప్రధానమండి శత్రువుని ఓడించడానికి. ఇది భారతదేశంలో పుష్కలం మించుంది. 145 కోట్ల మంది భారతీయులు రాత్రి యుద్ధం సోషల్ మీడియాలో చూస్తూ యుద్ధంతో పొంగుతూ అందరూ ఆశీర్వదిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, నమాజులకు వెళ్ళారు, మసీదులకు వెళ్ళారు, అన్నీ చేస్తున్నారు. ఇది భారతీయుల మనస్తత్వం. ఉప్పొంగిపోతుంది కాన్ఫిడెంట్గా. అటువైపు పాకిస్తాన్ సగటు పాకిస్తాన్ని చూస్తే అసహాయ స్థితిలో, అసలు కాన్ఫిడెన్స్ లేకుండా ఏందిరా ఇది ఆర్మీ ప్రభుత్వం ఏంటి, మనం ఎలా పోరాడగలం ఇండియాతో. ఆల్రెడీ పాకిస్తానీలు భారతదేశానికి ఓటమిని అంగీకరించినట్టే ఉన్నారు. ఇది పాకిస్తాను భారతదేశం యొక్క ప్రజల పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే యుద్ధంలో భారతీయుల కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే మనకి విజయం తథ్యమని ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఓటమిని అంగీకరించినట్టు పాకిస్తానీల్లో ఆ ఫీలింగ్ అని డెవలప్ అవుందండి. ఈ మానసిక స్థితే యుద్ధాన్ని నిర్ధారిస్తుందని మీకు ఎప్పుడూ తెలుసు. రైట్. పాకిస్తానీ ప్రజలు కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ తీసుకునే నిర్ణయాన్ని. వాళ్ళు కూడా రోడ్డెక్కారు మీరు అన్నట్టుగా. పీటీఐకి చెందిన కార్యకర్తలందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ను, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడిచిపెట్టాలి అంటూ నిన్న రాత్రి రోడ్డెక్కారు. ఒకసారి ఆ విజువల్సే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए। రైట్, అది పరిస్థితి ఈ పాకిస్తాన్లో కనుక చూసుకుంటే. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఒకే ఒక్క రాత్రిలో భారత్ కాళరాత్రి అంటే ఏంటో చూపించింది. భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ గతేంటో ఆల్రెడీ గత 4 యుద్ధాల్లో చూసింది. నిన్న కూడా షార్ట్ పీరియడ్లో రుచి చూసింది మరోసారి. కానీ ఇప్పుడు భారతీయులకి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉన్న పెద్ద టెన్షన్ ఏంటంటే ఈ పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్న అణ్వస్త్రాన్ని ఒకవేళ పాకిస్తాన్ వాడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి అణ్వాయుధం ప్రయోగించే ప్రమాదం ఉందా? ఆ భయం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఏమంటారు? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత పాకిస్తాన్ల మధ్య పూర్తి యుద్ధము అంటే అది ప్రపంచానికి అతిపెద్ద గణం. ఎందుకంటే అణ్వాయుధాలు గల దేశాలు. భారత దగ్గర 170 సిప్రీ రిపోర్ట్ ప్రకారం 170 అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇద్దరు దగ్గర అణ్వాయుధాలను ప్రయోగించే సాధనాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఒక రకంగా పిచ్చి దేశం. మీకు తెలుసు పహల్గామ్ అటాక్ తర్వాత ఏప్రిల్ 22 తర్వాత వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ నుండి, వాళ్ళ ఎంపీల నుంచి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్, ప్రతి వాళ్ళు ఈవెన్ హఫీజ్ సయ్యద్ అనే తీవ్రవాదులు కూడా మాది అణ్వాయుధ దేశం అని మర్చిపోవద్దు భారత్ అని వాళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అణ్వాయుధాలు ఒక 30-40 అణ్వాయుధాలు ప్రయోగించడానికి సిద్ధంగా పాకిస్తాన్లో వాళ్ళు టాక్టికల్గా పెట్టారని కూడా మనకి చాలా రిపోర్ట్లు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అది తప్పితే వేరే దిక్కులేదు. సో అణ్వాయుధాలు ప్రయోగించడంలో పాకిస్తాన్ ఎటువంటి జణుకు లేకుండా ప్రయోగించే అవకాశాలు భారత్ ఇంకా విజయం వస్తుందనగా సాధ్యం. కానీ రాత్రి యుద్ధ తంత్రాన్ని మీరు చూస్తే పాకిస్తాను భారత్కి ఏదో బుద్ధి చెబుదాం అని వస్తే
ఇంకా చావు దెబ్బతిందండి. తన ఆయుధాలను పోగొట్టుకుంది, అవమానాన్ని భరించలేకపోతుంది. చాలా డివైడెడ్ పాకిస్తాన్ అయిపోయింది. అంటే రాత్రికి రాత్రే భారత్ ఒక్క రాత్రిలో 10 సంవత్సరాల నష్టాన్ని పాకిస్తాన్కి కలిగించింది. ఇంకోటి ఏంటంటే రాత్రి భారతదేశం కలిగించిన నష్టంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ నౌకాదళ కేంద్రాలు ఏంటి, వాళ్ళ కంటోన్మెంట్ ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ మీద మనం భారతదేశం అటాక్ చేసి చూస్తే పాకిస్తాన్ ఓటమి అనేది వాళ్ళ మనసుల్లోకి వచ్చేసింది. కాబట్టి అణ్వాయుధాలు వాళ్ళు తీస్తారనే భయం అనేది అందరికీ ఉంది. ముఖ్యంగా భారతదేశం యుద్ధం చేసేస్తుంది, కానీ వాళ్ళ అణ్వాయుధాలు ఎక్కడ దాచారు ఏంటనేది చూసే స్థితిలో ఉంది. అణ్వాయుధ యుద్ధం కోసం భారత్ సంసిద్ధంగా ఉందని మనం అనుకోవచ్చు కూడా. ఒకవేళ పాకిస్తాన్ అదే పిచ్చి పని చేస్తే, అదే పిచ్చి వేషం వేస్తే మరి భారత్ అడ్డుకోగలదా? ఒకటండి, పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. పాకిస్తాన్లో 8 లక్షలు, సుమారు 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. అంటే భారత్లో రాజస్థాను, గుజరాత్, ఈ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లంతా అంత భూభాగం ఉంది. ఇది పర్వత ప్రాంతం ఉంది. అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్ అని, సులైమాన్ మౌంటైన్స్ అని, ఇవన్నీ ఉన్నాయి, చాగా మౌంటైన్ సిస్టమ్. వీటిలో కంటోన్మెంట్స్ ఉంటాయండి. 2 ప్రాంతాల్లో అవి అణ్వాయుధాలు దాయొచ్చు. ఈ అణ్వాయుధాలని పట్టుకోవడం అనేది ఎక్కడ ఉన్నాయనేది మనకి ఎవరికీ తెలియదు. మానవ మాతులు తెలియడం చాలా కష్టం, కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది. వాటిలో పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ అణ్వాయుధాలు ప్రయోగించాలంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటంటే F-16 బాంబర్స్, JF-17 లేదా క్షిపణులు, అబ్దాలీ, నాసరు, అలాగే షహీన్ క్షిపణులతో, గోరి క్షిపణులతోనే అవి ప్రయోగించగలదు. నేవీ సబ్మెరైన్స్ దగ్గర ప్రయోగించే సత్తా దానికి లేదు. కాబట్టి ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ప్రయోగించవచ్చు. కాబట్టి ఇవి ప్రయోగిస్తే భారత్ తట్టుకోగలదా అనడం కంటే ఎక్కడ ప్రయోగించగలరో, ఏ విధంగా వాటిని అడ్డుకోగలం. ఇప్పుడు S-400 సిస్టమ్స్ అనేవి గుజరాత్, రాజస్థాను, తర్వాత పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్ వెంబడి మోహరించున్నారు. తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మోహరించిన, అంటే నార్త్ ఈస్ట్లో చైనాకి ఎగ్నెస్ట్గా మోహరించిన ఒక S-400 సిస్టమ్ను ముంబై దగ్గర తేపోతున్నారు. అంటే ఈ పాకిస్తాను భారత్ల మధ్యన అణ్వాయుధాలు ప్రయోగించడానికి పాక్ సాధ్యం కాదు. ఎందుకంటే మనం F-16 బాంబర్స్ను కూడా పడేసాం, అదే అణ్వాయుధాలకు ఉపయోగించబోతుంది. అంటే భారతదేశం ఏంటంటే ఈ అణ్వాయుధాలు వచ్చే వేకాలను ముందే ప్లాన్ చేసి యుద్ధానికి వెళ్ళినట్టుంది. యుద్ధానికి అంత ఈజీ కాదండి. పాకిస్తాన్ మీద సంపూర్ణ యుద్ధానికి వెళ్ళడం అంటే అది అణ్వాయుధాన్ని తట్టుకునే విధానం ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళదండి. ఎందుకంటే 1990 ఇప్పుడు 2019లో తర్వాత వాజ్పేయి గారు చేసిన ఆపరేషన్ విక్రమ్, కార్గిల్ వార్ టైంలో వాజ్పేయి గారు చేసిన యుద్ధం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అప్పట్లో మీరేజ్ ఫైటర్స్ అని, అప్పట్లో ఈ సుఖోయ్ ఫైటర్స్ అని, బోర్డర్ దాటకుండా 1 కిలోమీటర్ కూడా దాటకుండా మనం కార్గిల్ ముష్కర్లను తరిమేసాం. ఎందుకంటే అప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి, భయపడ్డాం. కానీ ఇప్పుడు భారతదేశం లాహోర్ దాకా వెళ్ళి ఇస్లామాబాద్, కరాచీని కొట్టేస్తుందంటే నువ్వు అణ్వాయుధాలు వేసినా మాకు పర్వాలేదురా అని ఒక ఫీలింగ్ ఉండడం వల్ల ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి భారతదేశం మీద అణ్వాయుధాలు ప్రయోగిస్తే, పాకిస్తాన్ ప్రయోగిస్తే తట్టుకునే శక్తి ఉంది, కానీ అది అణ్వాయుధం. గుర్తుపెట్టుకోండి, వేరే ఆయుధం అయితే ఏదో ఒక చిల్లర నష్టం. ఒకసారి అణ్వాయుధం వేసిన తర్వాత అది సంపూర్ణమైన నష్టం, భారతదేశం మిగిలి ఉండదు. కాబట్టి అణ్వాయుధం వస్తుంది అనే కీడెంచి అంటే ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అనమాట. అణ్వాయుధాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉపేక్ష కుదరదు అని నేను నా అభిప్రాయం అండి. రైట్. ఒకవేళ పాకిస్తాన్ అదే పని చేస్తే భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? అంటే వెంటనే ఆ దేశం మీదకి అణ్వస్త్రం, అంటే మన దగ్గర కూడా ఉన్నాయి కదా, భారత్ దగ్గర కూడా ఉన్నాయి అణుబాంబులు, మన దగ్గర నాకు తెలుసు హైడ్రోజన్ బాంబులు కూడా ఉన్నాయి. సో భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? ఒకటండి, భారతదేశం ఈ విషయంలో ఏంటంటే భారతదేశం న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉంటుంది, అణు విధానం, భారత అణు విధానం ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ అణు విధానం ఉంటుంది. భారత అణు విధానం ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఎదుటివాడు కెమికల్ బాంబ్స్ కానీ బయోలాజికల్ బాంబ్స్ కానీ అణ్వాయుధాల పరంగా భారతదేశం మీద వేస్తేనే భారత అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది, అంతేగాని ముందస్తుగా ప్రయోగించదు. దిస్ ఈజ్ వాట్ ది నో ఫస్ట్ యూజ్ పాలసీ. వేరే పాకిస్తాన్కి అలాంటిది లేదు, మేము ముందే వేస్తామంటారు వాళ్ళకి, ఎందుకంటే దిక్కులేదు కాబట్టి. భారత్కు అణ్వాయుధం ఉపయోగించవలసిన అవసరం లేదు కాబట్టి ఏ దేశం మీద కూడా ఇది ఈ అణ్వాయుధ విధానమే ఇది నిర్ధారిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అణ్వాయుధం వేస్తే భారత అణు విధానమే ఇంకొక పాయింట్ చెప్తుందండి, చాలా ముఖ్యమైనవి ఏంటంటే డిటరెన్స్, ఇట్ ఈజ్ ఫర్ ది డిటరెన్స్ అని చెప్తుంది. మూడోది ఏంటంటే ఒకవేళ ఎదుటి శత్రువు మా మీద ఈ ఆయుధం వేస్తే, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షను, మా ప్రతిస్పందన అనేది టు ఇన్ఫ్లిక్ట్ ది ఆల్ అవుట్ డిస్ట్రక్షన్ ఆన్ ది అడ్వర్సరీ అంటదనమాట. అంటే శత్రువుని కూడా తీసుకోలేని విధంగా నాశనం చేస్తామని చెప్పింది. దానికోసం డిటరెన్స్, మినిమం డిటరెన్స్ అనేది న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. అంటే 3 వాహకాలు ఉంటాయండి, ట్రైడ్, త్రీ అని 3 ఉంటాయి. అది నౌకాదళ పరంగా. అక్కడ మనకేముంది,
SSN అనే మిసైల్ ఉంది, INS అరిహంత్ అక్కడ ఒకటి ఉంది, K-17 మిసైల్స్ ఉన్నాయండి అక్కడ, K-100 అని అదొకటి. విక్రాంత్ మీద న్యూక్లియర్ ఇవి ఒకటి ఉంటాయి, న్యూక్లియర్ని బాంబులు పట్టుకెళ్ళే బాంబర్స్ ఉన్నాయండి, ఇది MiG-29 ఒకటి. అదేవిధంగా కొన్ని బాంబర్స్ అనేవి ఈ INS విక్రాంత్ మీద ఉన్నాయి, మిరేజ్, వాటిలో అణ్వాయుధాలు ఉంటాయి, అది నౌకాదళం మీద నుంచి సబ్మెరీన్స్ ద్వారా వెళ్తాయి. మూడోది మన మిసైల్స్ ఉంటుంది, అగ్ని మిసైల్. ఈ అగ్ని మిసైల్ మిర్వ్ టెక్నాలజీతో ఉంటుందండి, అంటే ఆకాశంలో 12 వెళ్ళి ఒకేసారి 12 దిక్కులు చూసుకుని కోల్చేద్ది. దాన్ని తట్టుకోవడం పాకిస్తాన్ వల్ల కాదు. ఎయిర్ ఫోర్స్ రఫేల్ ఉన్నాయి, దాన్ని తట్టుకోవడం వాళ్ళ రాడార్ వ్యవస్థకు పనిచేయదు. ఇప్పుడు లాహోర్ దగ్గర పాడైపోయింది. అంటే ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ భారతదేశం మీద ప్రయోగించగలిగితే భారతదేశం ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ భూమండల పటంలో ఉండదు. ఎందుకంటే భారతదేశం దగ్గర 145 ఒకేసారి 10 అణ్వాయుధాలని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, క్వెట్టా లాంటి టౌన్ని సర్వనాశనం చేసే విధంగా భారత అణ్వాయుధ ప్రయోగం ఉంటుంది. అంటే ఒక్క అణ్వాయుధం భారతదేశం మీద పడగానే మనం వెంటనే సెకండ్స్లో ప్రతిస్పందించే విధానం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కంప్లీట్ డిస్ట్రక్షన్, కంప్లీట్ డిస్ట్రక్షన్. భారత అణ్వాయుధం చెప్పినట్టు అంత శక్తి భారత న్యూక్లియర్ ట్రైడ్ దగ్గర ఉంది. ఇది ప్రపంచ స్థాయి అధునాతనం కాబట్టి ఇంకా పాకిస్తాన్ అనేది భూమండలం మీద ఉండకుండా భారత అణ్వాయుధాలు ఉంటాయి. కానీ ఈ అణ్వాయుధాలు ప్రయోగించేటప్పుడు భారత సరిహద్దు దగ్గర ఉన్న సిటీల్ని లాహోర్ లాంటిది కొట్టదు, అది మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దూరం ఉన్న కరాచీ పాకిస్తాన్ సర్వనాశనం అయిపోద్ది. ఇస్లామాబాద్ రావులపిండి సైనిక స్థావరం ఉంటుంది, దాన్ని కొట్టొచ్చు. ఈ విధంగా భారతదేశం దీన్ని సంసిద్ధం చేసుకునే న్యూక్లియర్ డాక్టర్కి అనుకూలంగానే ఈ పరిస్థితికి మనం వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చండి. రైట్. అనిర్దయం వస్తే ఖచ్చితంగా అది చాలా పెద్ద వినాశనంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా, నాగసాకి ఆ విలయం ఇప్పటికీ మనకి కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. సో భారత్ అడ్డుకునే మార్గాలు ఏదైనా ఉన్నాయా? పాకిస్తాన్ అణ్వస్త్రాలు వాడకుండా, వేయకుండా, అంటే వేస్తే తట్టుకోగల సామర్థ్యం మనకుంది, కానీ వేయకుండా చేసే ప్రయత్నం ఏదైనా చేయొచ్చా? ఇవి మార్గాలు ఏంటి? ఇది చాలా సంక్లిష్టమైన విషయం అండి. ఎందుకంటే పాకిస్తాన్ ఏంటంటే తన ఆత్మ అణ్వాయుధాలే దాని రక్షణ అని అంత సెక్యూర్ చేసింది. ఎంత సెక్యూర్ చేస్తుందంటే అమెరికా కంటపడకుండా, ఇజ్రాయెల్ కంటపడకుండా, తీవ్రవాదులు కంటపడకుండా రక్షించుకుంటుంది. అదే దాని ఆస్తి కూడా. దానివల్ల భారత నుంచి ఇప్పుడు దాకా రక్షించుకుంటుంది. ఈ అణ్వస్త్ర ప్రయోగాలు భారతదేశం మీద అవ్వకుండా అడ్డుకోవాలంటే భారత దగ్గర కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయండి అణుయుద్ధం జరగకుండా. అదేంటంటే మొట్టమొదటిగా మనం తీసుకునేది S-400 ఈ సిస్టమ్ను మోహరించా కాబట్టి పైకి ధైర్యం చెయ్యదు, అదొకటి. 2 వాళ్ళ అణువాహకాలైన ఈ F-16 బాంబర్స్ F-1ని మనం ఈజీగా పడగొట్టేస్తున్నాం, రాత్రి మనం చూసి ఇచ్చేసాం కాబట్టి పాకిస్తాన్ ధైర్యం చేయలేదు. 2 క్షిపణుల నుంచి మాత్రం డేంజర్ ఉందండి. ఆ క్షిపణుల దగ్గర మిరువు ఉందని వాళ్ళు చెప్తున్నారు. మిరువు అంటే మల్టిపుల్ ఇంటర్ఆపరేబుల్ రీఎంట్రీ వెహికల్స్ అని. అది పొరపాటున వాళ్ళ దగ్గర ఉంటే మనం అడ్డుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం మనం వెతకాలి. ఒకటి, మనం సంసిద్ధంగా ఉన్నాం. 2, కీడించి మేలించాలి. 2, అలా అణ్వాయుధాలు మన మీద పడకుండా ఉండి చేయాలంటే 2, అంతర్జాతీయంగా అమెరికా, సౌదీ అరేబియాను రంగంలో దింపాలి. ఇప్పుడు రాత్రే భారత విదేశాంగ మంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడారని తెలుస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కాల్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని కూడా మనకు తెలుస్తుంది. ఆ వార్నింగ్ ఏంటంటే మీరు ఇమీడియట్గా శాంతి చర్చలకు లొంగిపోండి, భారత్ మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఇమీడియట్గా లొంగిపోండి, అణ్వాయుధాలు తీస్తే మేము కూడా ఊరుకోం, ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, అణ్వాయుధాల జోలికి వెళ్ళొద్దు అంటే ఈ రిపోర్ట్ మీకు బయటకు రాదు. వాళ్ళు ముఖ్యంగా అమెరికా ఇన్వాల్వ్ అయితే అణ్వస్త్ర యుద్ధం జరగకుండా ఉండడానికి. మిగిలిన యుద్ధం వల్ల వాళ్ళకి ఏం నష్టం ఉండదు. వాళ్ళ సిటిజన్స్ని ఆల్రెడీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈ యుద్ధం వల్ల వాళ్ళకి ఏం నష్టం లేదు. 1000 కిలోమీటర్ల అవతల ఉన్నారు, 10,000 కిలోమీటర్ల అవతల. వాళ్ళకి నష్టం అమెరికాకి ప్రత్యక్ష నరకం ఉంటుంది మనకు యుద్ధం జరిగితే. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో 50,000 అమెరికన్ ఆర్మీకి కూడా డేంజరు. అమెరికా ఇంకోటి ఏంటంటే అమెరికా అణ్వాయుధం ఇప్పుడు వాడింది, ఇంకో ఏ దేశం వాడలేదు, ఇంకో దేశాన్ని అది వాడనివ్వదు కూడా. వాడితే అదే వాడాలని కోరుకుంటుంది అనమాట. సో అమెరికాకి నష్టం కలిగించి అణ్వయుద్ధం వద్దు అంటది. రాత్రికి రాత్రి షహబాజ్ షరీఫ్ గారిని అమెరికా వాళ్ళ విదేశాంగ మంత్రి పూర్తి స్థాయిలో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. తర్వాత సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ కూడా భారతదేశంలో చెప్పకుండా వచ్చి విదేశాంగ మంత్రిని మీట్ అవ్వడం కూడా జరిగిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే పాకిస్తాన్ వార్నింగ్ ఇవ్వడం, అణ్వస్త్రాలను తీయకుండా యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుంది. రెండో విధంగా ఇంకొక సీక్రెట్ ఏంటంటేనండి, ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన
నేషనల్ సెక్యూరిటీ అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాలిక్ గారితో ఆల్రెడీ బ్యాక్ డోర్లో సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. యుద్ధమే, సమావేశాలే. ఒరే నువ్వేమన్నా లొంగుతావా అని అడుగుతూ ఉంటారు. భారతదేశం యుద్ధం చేస్తూనే ఉంటుంది, కానీ శత్రువునే ఒరే లొంగుతావా ఇంకా కొట్టాలా, లొంగుతావా నిన్ను ఇంకా యుద్ధం చేయాలా, లొంగుతావా నీ కీళ్ళు ఇంకా వంచాలని చెప్తూ ఉంటారు ఎదుటివాడిని. ఎప్పుడైనా బాక్సింగ్లో కానీ క్రికెట్లో అరే వద్దావా ఒప్పుకుంటావా లేదా అన్నట్టు. భారతదేశం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో యుద్ధంలో ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అడుగుతున్నారు. బ్యాక్ డోర్ మీటింగ్ జరుగుతున్నాయి అని కూడా తెలుస్తుంది. ఇది ధృవీకరించబోయిన ఈ మీటింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా అణ్వాయుధ యుద్ధం జరగకుండా ప్రత్యామ్నాయాలు భారతదేశం తీసుకుంటుంది. ఒకవేళ అది ప్రయోగించినా సంసిద్ధంగా ఉందని నాకు అర్థమవుతుంది. రైట్. పాకిస్తాన్కి మిత్రదేశం చైనా. సో పాక్ మిత్రదేశమైన చైనా ఒకవేళ ఈ సీన్లోకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంటర్ అయితే మరి ఏంటి భారత్ పరిస్థితి ఏంటి? భారత్ ఎలా ప్రిపేర్ అయ్యింది ఈ ఇష్యూ మీద? ఎస్ అండి, పాకిస్తాన్ చైనా మధ్య అసలు ప్రొఫౌండ్ లోతైన స్నేహబంధం ఉంది. వాళ్ళు ఏమంటారంటే మా ఇద్దరు ఫ్రెండ్, వీఆర్ ది ఆల్ వెదర్ ఫ్రెండ్, అన్ని సమయాల్లో నేను నీకు ఫ్రెండ్ అని చెప్పింది చైనా. ఒకళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలను ఎలా నిర్ధారిస్తారంటే అవర్ డీపర్ దెన్ ఇండియన్ ఓషన్, హయ్యర్ దెన్ ది హిమాలయస్ అంటారు. మన ఇద్దరి మధ్య అంటే పాకిస్తాన్ చైనాల మధ్య సంబంధాలంటే వాళ్ళు ఏమంటారంటే హిమాలయాల కంటే ఎత్తైనవి, హిందూ మహాసముద్రం కంటే లోతైనవి. అంటే ఏంటంటే హిమాలయాలు కానీ హిందూ మహాసముద్రంలో మన ఇద్దరిని ఓడించేవాళ్ళు లేరు, ఎవరు వచ్చినా మేము వస్తామని అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఒంటరి చేసి కొట్టేస్తున్నాం. ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే చైనా వెపన్స్ ఉపయోగిస్తుంది, దాన్ని కొట్టేస్తున్నాం. ఇప్పుడు చైనాకి మండుతుందో పక్కన. రెండు చైనా ప్రతిస్పందించకపోతే అరే నువ్వు చూసావని నిన్ను నమ్ముకున్నావు నన్ను వదిలేసావని పాకిస్తాన్ అంటది. రెండు ఇప్పుడు పాకిస్తాన్కి నమ్మిన బంటు చైనా అని తెలుసు. చైనాకి మంది చాలా ఫ్రెండ్స్ ఉన్నారు అక్రాస్ ది గ్లోబ్, చాలామందిని పెట్టుకుంటుంది అమెరికాకి ఎగ్నెస్ట్గా. ఈ సమయంలో పాకిస్తాన్ సహాయం చేయకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చైనాని నమ్మరండి. సో చైనా తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఒకటి క్రియేట్ చేసాం, ప్రత్యక్షంగానే పరోక్షంగానే. అంటే ఇప్పుడు చైనా క్వశ్చన్ ఏంటంటే చైనా ఏ విధంగా పరోక్షంగా వస్తుందా, ప్రత్యక్షంగా పాకిస్తాన్ తరపున వచ్చి భారత్పై అటాక్ చేస్తుందా అనేది ఒకటి ఉంది. కానీ ఆయుధాలు ఇస్తుంది, ఇంకా కొన్ని ఆయుధాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రత్యక్షంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ పరిస్థితుల్లో భారతదేశంపై తీవ్రమైన అటాక్ చేసే అవకాశం లేదు. రెండోది ఏంటంటే పాకిస్తాన్ పాపిస్టురాలని మనం ప్రూవ్ చేసాం. మా మీద తీవ్రవాద దాడి జరిగితే, మా సార్వభౌమత్వం మీద దాడి జరిగితే మిమ్మల్ని అటాక్ చేస్తున్నామని అంతర్జాతీయ సమాజానికి చెప్పింది. కాబట్టి ఇప్పుడు చైనా వచ్చిందనుకోండి పాకిస్తాన్ని సపోర్ట్ చేసినట్టే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా ప్రత్యక్షంగా వచ్చే అంటే డైరెక్ట్లీ ఇట్ కెనాట్ సపోర్ట్ ది పాకిస్తాన్, బట్ ఇండైరెక్ట్లీ డెఫినెట్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్, ఇట్ విల్ సపోర్ట్ ది పాకిస్తాన్ అండి. రైట్. ఇప్పటికే 2 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి రష్యా యుక్రెయిన్, ఇంకోటి హమాస్ ఇజ్రాయెల్. సో ఆ 2 యుద్ధాల విషయంలో ప్రపంచం అంతా భయపడట్లా. కానీ పాకిస్తాన్ భారత్ యుద్ధం ఇంకా స్టార్ట్ కాలే, అఫీషియల్గా స్టార్ట్ కాకపోయినా ప్రపంచం ఎందుకు భయపడుతోంది? ఒకటండి, అక్కడ ప్రపంచ పటంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఎలా ఉందో చూడండి. ఆఫ్రికాలో సివిల్ వార్లు ఉంటాయి, దానికంటే ఇది ఇండియా పాకిస్తాన్ ప్రమాదం. అదేవిధంగా హమాసు ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది 2 సంవత్సరాలుగా, దానికంటే భారత పాకిస్తాన్ యుద్ధ ప్రమాదం. చూడండి, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అంటే దానికంటే ప్రమాదం అంటే నేను ఎందుకో చెప్తాను. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కంటే భారత పాకిస్తాన్ యుద్ధం ప్రధానం. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ వారు 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ల కంటే చాలా శక్తివంతం, డేంజరస్ వారు ఇండియా పాకిస్తాన్ మధ్య. ఎందుకంటే ఉక్రెయిన్ అణుదేశం కాదు, అటు రష్యా అణుదేశం, ఇజ్రాయెల్ అణుదేశం, హమాస్ అణుదేశం కాదు. ఇక్కడ ఆఫ్రికాలో యుద్ధాలు అణుదేశాలు కాదు ఏవీని కూడా. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఇండియా 2 అణుదేశాలు, 2 శక్తివంతమైన దేశాలు. అది 12th పొజిషన్లో ఉంది మిలిటరీ పరంగా. భారత్ ఏంటంటే 3-4 ప్లేస్లో ఉన్నాయి. 2 అధునాతన యుద్ధ దేశాలు కొట్టుకుంటున్నాయి. 2 అణు వాహకాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. అందుకే ప్రపంచం ఎక్కువ భయపడేది. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ నైటు ఏప్రిల్ 22 నుంచి వరల్డ్ ఈజ్ ట్రంబ్లింగ్ అంది, ఇంటిమిడేటింగ్ అనమాట. అంటే ఎంత భయానకమైన టెర్రరైజ్ అనమాట. హర్రర్ అంటారు చూడండి. ప్రపంచ ప్రజలందరూ, ప్రపంచ నాయకత్వాలన్నీ భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం అంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే అణుదేశం కాబట్టి. సో ఈ అణ్వాయుధ యుద్ధం జరిగిద్ది, పాకిస్తాన్ మొండిగా ఉంటుంది, ఇండియా ఊరుకోదు. సో ఈ ప్రమాదంలో ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. అందుకే ప్రపంచం తలకిందులైపోతుంది, భయపడిపోతుందని నా అభిప్రాయం అండి. రైట్. ముఖ్యంగా చైనా ఇప్పటికే ప్రకటించింది మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్పి, కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాము అనే దాని మీద క్లారిటీ లేదు. నాకు తెలిసి మీరు చెప్పినట్టుగా మిత్రదేశం కాబట్టి ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది.
అండ్ అమెరికా నుంచే కదా సెకండ్, ఫస్ట్ చైనా అయితే సెకండ్ అమెరికా ఈ ఆయుధాలు అవన్నీ సప్లైలో పాకిస్తాన్కి. సో ఈ 2 దేశాలు ఎలా స్పందిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో? ఒకటండి, అంతర్జాతీయ సమాజం ఇప్పుడు రాత్రికి రాత్రే రంగంలోకి దిగేసింది. ఎస్పెషల్లీ సౌదీ అరేబియా మిత్ర దేశం పాకిస్తాన్కి. నేను ఎందుకు చెప్తున్నానంటే, 2 పాకిస్తాన్కి సైనికంగా సహాయం చేసాయి, ఆర్థికంగా సహాయం చేసాయి. ఈ దేశాలు లేకపోతే పాకిస్తాన్ అస్తిత్వం ఆపదలో పడుతుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, ఆయుధ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యమైన దేశం తోటి ఇస్లామిక్ దేశం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఒక గ్రూపులో పెద్దన్న లాంటిది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఆర్థికంగాను ఎక్కువ ఆర్థికంగా సహాయపడుతుంది అన్నమాట బెయిల్అవుట్ ప్యాకేజీల ద్వారా. ఇప్పుడు సౌదీ అరేబియా కింగ్ MBS రాత్రికి రాత్రి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిని ఇండియాకు పంపేశారండి. ఫ్లైట్ ఎక్కేసి నైట్ దిగారు, ఇండియాతో మీట్ అవుతున్నారు. ఎందుకంటే యుద్ధాన్ని సల్లార్చడానికి అటు పాకిస్తాన్తో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. సో సౌదీ అరేబియా భారత్కు సపోర్ట్ చేస్తుంది యుద్ధం సాగడానికి, అంతేకాని పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు. రెండో విషయం ఏంటంటే, చైనా ప్రత్యక్షంగా మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇండియా దానికి అవసరం. ట్రంప్ చైనాలో సివిల్ వార్, నేను అంతకుముందు చెప్పానండి, సివిల్ వారు సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జీ జిన్పింగ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనే ఒక రొంపిని తలకెత్తుకోరు. కానీ పరోక్షంగా ఏదో సహాయం చేసినట్టుకు నామకే ఏదో ఒక ఆయుధాలు ఇవ్వడం కానీ, ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, UN వాళ్ళు వీటోల ద్వారా సహాయం చేస్తే కానీ యుద్ధాన్ని చేసే అవకాశం లేదు. పాకిస్తాన్ బాబు యుద్ధాన్ని తగ్గు, ఇది సమయం కాదని చెప్పింది. ఎందుకంటే ఇది యుద్ధ సమయం కాదని చైనాకి తెలుసు. కాబట్టి చైనా అనేది చాలా ప్రమాదం మనకి. చైనాని రాకుండా భారత్ అడ్డుకోవడానికి మలక్కా స్ట్రైట్ దగ్గర పెట్టింది. దానికి కూడా ఒకవేళ బిరుదాటితే ఎలా ఉండాలో చెప్పేసింది. కాబట్టి చైనా రాదు. ఇక అమెరికా ఏంటంటే, అమెరికా యొక్క విదేశాంగ మంత్రి మార్కో రూబియో రాత్రికి రాత్రి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి సివియర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు అణుయుద్ధం వస్తుంది, నువ్వు వెంటనే తగ్గు, శాంతి ఒప్పందానికి డిక్లేర్ చేయమని కూడా డైరెక్ట్గా ప్రెజర్ చేస్తున్నారు. ఇంకా ట్రంప్ గారు రంగంలో దిగారంటే అది చాలా దారుణంగా వైల్డ్గా ఉంటుంది ఆ వార్నింగ్. సో ప్రపంచ సమాజం ఎట్టి పరిస్థితుల్లో పాక్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు ఈ ఉద్రిక్తతల మీద. దట్స్ ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి, మాకు సంబంధం లేదన్నట్టుగా. ఎస్, యాక్చువల్గా ఇది చేశారండి. ఇట్స్ నన్ ఆఫ్ బిజినెస్, ఇది మాకు సంబంధం లేదు. భారత్ పాకిస్తాన్ చూసుకుంటే అంటే మీరు ఏ కాంటెక్స్ట్లో చూడాలంటే, అకార్డింగ్ టు సిమ్లా ఏంటంటే, భారతదేశం ఎప్పుడు చెప్తుంది పాకిస్తాన్ భారత సంబంధాలు ద్వైపాక్షికం, మీరు ఎవరు ఇన్వాల్వ్ అవద్దంటది. ట్రంప్ అడిగినా నువ్వు వద్దని చెప్పింది, ఎవరు అడిగినా వద్దంటది. ఇప్పుడు ఆయన ఆ కాంటెక్స్ట్లో భారత పాకిస్తాన్ సంబంధాలు అవే తేల్చుకోవాలంటున్నారు. కానీ ఆయన ఉండగానే పహల్గామ్ అటాక్ జరిగింది. ఆయన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు తీవ్రవాద విషయంలో రెస్పాన్సిబుల్ వ్యవహరించిందని పాకిస్తాన్కి చెప్పారు, భారత్కి సహకరించమని. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు. కానీ ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మనకి పాకిస్తాన్ కాల్ చేయడం అంటే ఇది నన్ ఆఫ్ ది బిజినెస్ కాదండి. యుద్ధాన్ని కొనసాగించకుండా ఉండడం విషయంలో అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది, ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిపోయింది. కానీ వీళ్ళ సంబంధాల విషయంలో వాళ్ళు కూర్చుని పరిష్కరించుకోవాలనేది జేడీ వాన్ చెప్పిన విషయం అండి. రైట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏకాక అయిపోయింది. పహల్గామ్ దాడి తర్వాత మరింత చాలా విమర్శలు వచ్చాయి పాకిస్తాన్ మీద. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అవమాన భారంతో కుంగిపోతూ ఇక ఏం చేయలేక నిన్నటి అటాక్స్ మనం చూసాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పైకి భయపడుతూనే, ఆర్థిక సామర్థ్యం లేకపోయినా, సైనిక సామర్థ్యం లేకపోయినా భయపడుతూనే పోరాటం చేస్తోంది భారత్ మీద. అంటే ఇది అంటే పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ధీటుగా స్పందించే అవకాశం కనిపిస్తోందా? ఒకటండి, పాకిస్తాన్ ఈజ్ అన్ప్రిపేర్డ్. పాకిస్తాన్ అసలు యుద్ధానికి ప్రిపేర్ అవ్వకుండానే అనవసరంగా పహల్గామ్ దగ్గర ఇన్వాల్వ్ అయిపోయింది. యాసిమ్ మున్నీరు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రయోగించడం ఇదంతా అనవసరంగా. పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రతిస్పందన వచ్చింది. భారత ప్రతిస్పందన ఎలా ఉందంటే, పాకిస్తాన్ ప్రజల్ని దీనమైన స్థితికి తీర్చేసింది. సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇంకా నీళ్లు లేవు, దానికి ఫుడ్ ఉండదు, ఆహార సంక్షోభం వస్తుంది. పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆర్మీ తన యొక్క పలుకుబడి ప్రజల్లో అధమ స్థానానికి చేరుకుంది. పాకిస్తానీ ప్రభుత్వ స్థాయి కూడా దిగజారిపోయింది పాకిస్తానీ ప్రజల్లో. పాకిస్తాన్లో సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ బలూచిస్తాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుండి. సో ఈ విధమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ తన యొక్క ఆర్మీ పేరు ప్రత్యక్షలను పెంచుకోవాలి. ఓకే, పాకిస్తాన్ ప్రభుత్వం పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలి. ఇప్పుడు PTI పార్టీ ఉంది, పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్, ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలి, అదో పక్కన పోరాటం.
ఇంకా ప్రతిపక్ష పార్టీలు పోరాటం, మతతత్వ పార్టీలు పోరాటం, తర్వాత తీవ్రవాద సంస్థలు హఫీజ్ సయ్యద్ వీళ్ళందరూ తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు, ప్రజలు చంపేసేలా ఉన్నారు వాళ్ళని. తర్వాత పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే అసలు జీవితంలో మళ్ళీ ఇప్పుడు గెలవరా అన్నట్టు ఉంది. అది పంజాబ్లో అధికారంలో ఉంది నవాజ్ షరీఫ్ గారి పార్టీ. సో ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్లో అందరూ అస్తిత్వానికి క్వశ్చన్ అనమాట. అంటే ఏదో విధంగా వాళ్ళ పేర్లు పెంచుకోవాలంటే భారత్ను బూచిగా చెప్పాలి, భారతదేశంలో మేము హీరోలన్నీ నిరూపించుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే అసలు బలం లేదు, బలహీనమైన స్థితిలో ఉంది, కానీ అది పోరాడుతూనే ఉంటుంది. అంతర్జాతీయ సమాజం భారతదేశం దాన్ని పూర్తి స్థాయిలో అత్యంత బలహీనం చేసి టోటల్ ఓటమిని ఒప్పించేంతవరకు పోరాడుతూనే ఉంటుంది, లేకపోతే అంతర్జాతీయ సమాజం దాన్ని అణిచేదాకా పోరాడుతూనే ఉంటుంది. ఒకవేళ పోరాటాన్ని అది నిలిపినా కొంతకాలం పాటు ఆపినా అది పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి భారతదేశం చాలా జాగరూకతతో దాన్ని జవసత్వాలు లేకుండా రాత్రి కాళరాత్రి చేసినట్టు దాన్ని ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ మాత్రం తగ్గినా పోరాడుతూనే ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్ ముక్కలు చేయడమే భారతదేశం మిషన్గా పెట్టుకుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఇప్పటికే బలూచ్లు క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్స్ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ జవాన్లపై విరుచుకుపడుతూ ఉన్నారు. అదను కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఈ యుద్ధం తర్వాత ఈ అప్రకటిత యుద్ధమో లేకపోతే ఒకవేళ వార్ డిక్లేర్ చేస్తే కంప్లీట్ యుద్ధమో వాట్ ఎవర్, దీని తర్వాత పాకిస్తాన్ ఒక దేశంగా కొనసాగగలుగుతుందా అంటే ఏం చెప్తారు? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. అస్తిత్వం ఒక దేశం ఒక దేశంగా నడవాలంటే దానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అది ముఖ్యంగా ఏంటంటే జాతీయ భావం ఉండాలి. ప్రజల్లో ప్రజల్లో జాతీయ భావం ఉందా అది క్వశ్చన్. అక్కడ బలూచ్ అనేది ఒక దేశంగా పరిగణించబడుతుంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇక్కడ సింధు ప్రజలు, ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఒక జాతి అంటారు. ఇలా జాతుల కింద పాకిస్తాన్ విడిపోయింది. అదేంటంటే ద్విజాతి సిద్ధాంతం మీద వచ్చింది. పాకిస్తాన్ పుట్టిందే ద్విజాతి మతతత్వం మీద పుట్టింది. ఆ మతతత్వాన్ని ఒక దేశంగా పుట్టిన తర్వాత ఆ పగలో ప్రతీకాలు పక్కన పెట్టి మతతత్వం పక్కన పెట్టి జాతీయ భావం పెంపొందించుకోవడంలో అది విఫలమైందని తెలుస్తుంది. ఎందుకంటే 1947 నుంచి దాని చరిత్ర చూస్తే ఇటు భారతదేశం చూడండి, భారతదేశంలో పహల్గామ్ అటాక్ జరిగితే పరిస్థితి ఎలా ఉందండి? తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి బెంగాలీలు, గుజరాతీలు, తెలుగు ప్రజలు, ఇటు ద్రవిడియన్ ప్రజలు, అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి నార్త్ ఈస్ట్ ప్రజలు అందరూ ఏకకంఠంతో ప్రతిస్పందించారు. ఎందుకంటే భారతదేశంలో మేము భారతీయులు అనే ఒక భావన ఇక్కడ మతాల కంటే, రాజకీయాలకి కంటే, ప్రాంతాల కంటే, జాతుల కంటే, కులాల కంటే అతీతంగా పనిచేస్తుంది. అది ఇండియన్ డిఎన్ఏ అంటాం. అటు వేరే పాకిస్తాన్లో చూడండి, అటు పక్క పాకిస్తాన్లో చూస్తే అటువంటి భావన ఎక్కడన్నా కలిగిందండి? భారత్ వెళ్ళి పాకిస్తాన్ మీద మీకు అటాక్ చేస్తుంటే మేము పాకిస్తానీలు అనే భావన కంటే, ఇక్కడ భారతీయులు అనే భావన ఉంది, అక్కడ పాకిస్తానీలు అనే ఒక భావన కంటే మేము బలూచిస్తానని వాళ్ళే అటాక్ చేస్తున్నారు. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, అటు తాలిబాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ వాళ్ళేమో ఆ సిమ్మున్నీరు వర్గం అయిపోయింది ఆర్మీలో కూడా. సింధు ప్రజలు బాబోయ్ అని వీళ్ళు. సో అక్కడ భావనే లేదు, ఇంకా అస్తిత్వం ఎక్కడ ఉంటుందండి? ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్ ఎంతసేపు ఇండియా భావన, మతతత్వం, షరియత్లా ఈ విధంగానే పట్టుకుంది. కానీ ఖురాన్లో ఉన్న, ఇస్లాంలో ఉన్న ఒక పవిత్రమైన మెసేజ్ని పట్టుకోలేదు. అందుకనే తస్లిమా నజరీన్ అంటారు, ఈ ఇస్లామికీకరణ ఉన్నంతవరకే పాకిస్తాన్ అస్తిత్వం లేదంటారు. ఎందుకంటే ఇస్లాం మతంలో ఉన్న ఒక అద్భుతమైన మతం, ప్రపంచంలో రెండో పెద్ద మతం, అల్లా ఇచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ని వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేస్తారు. ఇప్పుడు సోఫియా ఖురేషీ గారు చెప్పారు, ఇండాక్ట్రినేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే మతతత్వం ఒక మతతత్వం మీద ఒక దేశం బతకదు. అందుకనే పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఒక విఫల దేశం అని పిలుస్తాం. పాకిస్తాన్ ఎంత మాత్రం కూడా అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది, కొన్ని దశాబ్దాలు అది అంతమవుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఇది జరిగి తీరుతుందండి. ఇక్కడ భారతీయులంతా ఐక్యంగా ఉంటే పాకిస్తాన్లో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. ప్రజలు రోడ్డెక్కుతూ ఉన్నారు. ప్రతిపక్షం పీటీఐ నుంచి ఇమ్రాన్ ఖాన్ను రిలీజ్ చేయాలని వాళ్ళంతా కూడా నిన్న అర్ధరాత్రి ర్యాలీ చేశారు. ఇక చివరికి పార్లమెంట్లో ఆ దేశ ఎంపీలే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకసారి బయట ఎంపీ బయట ఆడియో అది పరిస్థితి. సివిల్ వార్ వస్తోంది. ఇక అంటే ఒక ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఒకరి వైపు కొంతమంది ఉంటారు, ఇంకొకరి వైపు కొంతమంది ఉంటారు. ధర్మం పాటిస్తూ ప్రపంచ శాంతి కోసం, మత సామరస్యం కోసం ఉన్న దేశం భారత్ అంటేనే
ఒక మంచి అభిప్రాయం ప్రపంచ దేశాలకి, అంత గౌరవం ఇస్తారు. పాకిస్తాన్కి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు బాగుండవు కాబట్టి. వాళ్ళు ఎప్పుడు కూడా మత ఛాందసవాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, దీని మీదే వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా భారత్ మీద పడి ఆడవడమే. సో భారత్కు సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్లు పోరాడుతున్నాయి. భారత్ పాకిస్తాన్లు పోరాడితే రెండు అణు దేశాలు. పాకిస్తాన్ కూడా ఒక పెద్ద రెస్పాన్సిబుల్ దేశం, ఒక పెద్ద దేశమే. దానికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, శత్రువులు ఉన్నారు. భారతదేశానికి కూడా కొంత ఎక్కువ శత్రువులు ఉన్నారు, ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా అవ్వచ్చండి. కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఇప్పుడు ప్రత్యక్షంగా రాత్రి నుంచి కనపడడం లేదు. భారతదేశం దాన్ని చాలా తీవ్రంగా కూడా పరిగణిస్తుంది. టర్కీ ఒక చెప్పింది, టర్కీ ఇప్పుడు రాత్రి దారిలోకి వచ్చేసింది. టర్కీ ఇంకా సపోర్ట్ రాదు. చైనా ప్రత్యక్షంగా వచ్చే ప్రసక్తే లేదు, అర్థమైపోతుంది. పరోక్షంగా ఏమైనా సహాయం చేయొచ్చు అంతవరకే. ఈ టర్కీ తర్వాత ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని 57 దేశాల కూటమి ఉంటుందండి. ఇస్లామిక్ దేశాలు మతంపై ఆధారపడి ఉంటాయి. మతం అనే ఒక బ్రదర్హుడ్, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది వాళ్ళ అజెండా. కాబట్టి ఇస్లామిక్ దేశాలు ఏదో కంటి తుడుపుగా జరిగే దానికి ఒక స్టేట్మెంట్ ఇస్తే కానీ అవి సహాయం చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా మీకు ఫారిన్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు, ఇండియాకి సపోర్ట్ చేశారు, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద దేశం ఓఐసీలో. తర్వాత ఇరాన్ పాకిస్తాన్ వ్యతిరేకం, దాన్నే తలమునకలైపోయింది. ఇండియాకే సపోర్ట్ చేస్తే ఇరాన్ దానికి అవసరం, ఎందుకంటే రష్యా ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి. సో ఇరాన్ ప్రసక్తి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలో పెద్ద దేశాలని ఇరాన్, సౌదీ అరేబియా సైడ్ అయిపోయారు. ఈ అద్భుతమైన దేశం మనకే ఉంది. సో ఈ విధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లోని ఇండోనేషియా, మలేషియా ఇవి కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. సో పాకిస్తాన్కి అక్కడికి వచ్చే దేశాలే లేవు. ఇక అమెరికాకి పాకిస్తాన్ అవసరం తీరిపోయింది, ఇండియా అవసరం పెరిగింది. సో ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ అనేది ఏకాకి అయిపోయింది. వేరేజ్ ఇండియా చూడండి, మీరు చెప్పినట్టు ఇండియా అనేది అంతర్జాతీయ చట్టాలకి అనుబంధంగా ఉంది, సూపర్ పవర్ అయిపోతుంది. ఆర్థికంగా ప్రతి దేశానికి భారతదేశం అంటే చాలా అవసరం. ఇంక్లూడ్ ట్రంప్, చైనా కూడా పక్కన పెట్టలేని పరిస్థితి అనమాట. పుతిన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ధర్మం పక్షాన ఒకటి ఉన్నాం. శక్తివంతమైన దేశం, ఆర్థికంగా మిలిటరీ పరంగా శక్తివంతమే కాదు, ధర్మం అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా అమలు జరుపుతున్నాం. పాకిస్తాను అధర్మమైన దేశం, అక్కడ రావణుడు లాంటిది, ఇక్కడ రాముడు లాంటి దేశం. ధర్మం 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 అంటుంది. సో అమెరికా, ఇండియా అంటే ప్రపంచ శాంతి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ఉంటుందండి, అంతర్జాతీయ సంబంధాలు పాటుపడ్డవని ఉంటుంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అదే సూత్రాలు. దానికి అనుకూలంగా నడుస్తుంది. యుఎన్ చార్టర్కు అనుకూలంగా నడుస్తుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం హ్యుమానిటేరియన్ లా, మానవ హక్కులు, ఈ విషయంలో తిరుగులేని దేశం అమెరికా. అన్ని దేశాల కంటే తిరుగులేదు. కాబట్టి ఇండియాకి ప్రపంచం కూడే వెనకాల భారతదేశం వెనకాల ఉన్నాయి. మనం భారతదేశం ఏకాకి కాదు, మనకు అవసరం కూడా లేదు. కానీ మనం ఏకాకి కాదు, మాకు అవసరం లేదు, మేమే పోరాడేస్తాం అనే గర్వం కూడా భారతదేశానికి ఉండదు. ప్రపంచ శాంతి కోసం పోరాడే దేశం వెనకాల అన్ని దేశాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే పాకిస్తాన్ వెనకాల ఒక్క దేశం, దాని ఫ్రెండ్లు కూడా పారిపోయిన అఘాయిత్యం ఇక్కడ సంభవిస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి నో ఫ్రెండ్ అండి. రైట్. ఒక స్వప్నం ఉంది మోదీకి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి, అఖండ భారత్ అని చెప్పి. సో ఇది మంచి తరుణమా? అఖండ భారత్ సాధించుకునే దిశగా వెళుతూ ఉన్నామా? నేను అంతకు ముందు కూడా మీకు వేరే విశ్లేషణలో కూడా మీకు చెప్పాను. ఇది ఈ సెప్టెంబర్ నాటికి, ఈ 2025 సెప్టెంబరు నాటికి మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. అకార్డింగ్ టు బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాల తర్వాత మురళీ మనోహర్ జోషి, ఎల్ అద్వానీ, ఉమాభారతి లాగా ఆయన రిటైర్డ్ అవుతాడనేది ఒకటి ఉంది. ఆయన రిటైర్మెంట్ కొన్ని నెలలు మాత్రమే ఉంది. ఈ సమయంలో ఆయన డ్రీము, ఆర్ఎస్ఎస్ డ్రీము, విహెచ్ డ్రీము, ఈ డ్రీమ్ ఏంటంటే వీళ్ళ డ్రీమ్ అఖండ భారత్. మీకు తెలుసు ఇది స్వప్నం. అసలు ఇది ఎప్పుడో అవుద్ది అనేది ఒకటి ఉంది. ఈ పహల్గామ్ అటాక్ వల్ల అందుకోని అవకాశం మోడీ గారికి వచ్చేసిందని చెప్పొచ్చు. అది ఆపరేషన్ సింధు అనే దానికి ఏమైనా మీరు ప్రతిస్పందిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిందండి. అది గత రాత్రిగా మనం చూస్తున్నాం. ఇక్కడ గత రాత్రి భారత యుద్ధ రీతిని మీరు చూస్తే దాన్ని నేను ఆపరేషన్ సింధు 2 అని నేను అన్నాను, ఆపరేషన్ అఖండ భారత్ అని నేను అనగలుగుతాను అనమాట. ఎందుకంటే బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ కంట్రీ కింద డివైడ్ చేస్తే పాకిస్తాను, ఇక సింధు, పంజాబ్లు మనకు వస్తే, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ఒక చిన్న భాగాన్ని తాలిబాన్ గిఫ్ట్ ఇస్తే మిగిలిన పాకిస్తాన్ అంతా భారత్లో విలీనమైపోతుంది. తర్వాత రాత్రి నేపాల్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్, మా భూభాగాన్ని వాడొద్దని.
నేపాల్ లొంగిపోయి కూర్చుంది. బంగ్లాదేశ్ మూసుకుని, అంటే అన్ని నవనాడులు మూసుకుని బంగ్లాదేశ్ కూర్చుంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అది లేగదు. చూసారా యుద్ధానికి ముందు ఎలా ఉండేదో అయిపోయింది. సో శ్రీలంక ఇవన్నీ ఎక్కడికక్కడ అయిపోయింది. అంటే పాకిస్తాన్ భారత్లో విలీనం మనం చేసుకోగలిగితే ఇక అఖండ భారత స్వప్నం నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మోడీ గారికి సెప్టెంబర్లోపే అఖండ భారత్ అయిపోవచ్చు. పాకిస్తాన్ ఇంకా ప్రతిస్పందిస్తే అది మోడీ గారికి ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. అణ్వాయుధాలను మనం నిర్వీర్యం చేస్తే పాకిస్తాన్ విలీనం అనేది కేవలం 3 రోజుల్లో అయిపోతుందండి. అఖండ భారత్ అనే స్వప్నాన్ని నేను అందుకని ఆపరేషన్ సింధూర్ 2ని నేనేమంటానంటే మిషన్ అఖండ భారత్ అంట. దీనికోసం భారత వ్యూహం దాని వైపు ఉందని నాకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంజీ రావు గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యూహం ఎలా ఉండాలి, ఏం జరగబోతోంది.